నమస్తే అండి. మరి ఈరోజు కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం కానీ, అలాగే రాష్ట్రంలో ఐటీ క్యారిడార్ల విషయంలో కానీ, హైవేల విషయంలో కానీ, పోలవరం నిర్మాణం విషయంలో కానీ కేంద్రం సపోర్ట్ పూర్తిగా ఉంటుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడాన్ని ఒక అమరావతి రైతుకి ఏ విధంగా చూస్తారు? ఈరోజు ముందుగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే కాళరాత్రి లాంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన అంతముంది. ఒక గొప్ప మ్యాండేట్తో రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ముఖ్యమంత్రిగా ఎన్డీఏ గవర్నమెంటు పరిపాలనకు రావటం చాలా, అదే కాక ఈరోజు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వగానే నరేంద్ర మోడీ గారు అక్కడ అసెంబ్లీ సెషన్స్ కానివ్వండి, ఇక్కడ కానీ బడ్జెట్లోనే అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఫండ్గా రిలీజ్ చేస్తామని చెప్పటం నిజంగా ఇన్నాళ్ళు మేము పడినటువంటి బాధలు కానివ్వండి, మా త్యాగాలకు ఎంతో కొంత గుర్తింపు వచ్చిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు 30 సంవత్సరాలు పరిపాలిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో గవర్నమెంట్ సాధించాలా, అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న చీకటిని తరిమివేయటానికి అవకాశం ఉంటుందని విజన్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అధికారం నేను ఒక్కడే అనుభవించాలి లేదా నా పార్టీ ఒక్కటే అనుభవించాలని చెప్పేసి అనుకోలేదు. రాష్ట్రం యొక్క అభివృద్ధి తన యొక్క అధికారంగా భావించినటువంటి ఆ అమరావతి రూపశిల్పి చంద్రబాబు నాయుడు గారిని జనాలు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. దానికి మొదటి మెట్టుగా సాధించినటువంటి 15,000 కోట్ల రూపాయల యొక్క ప్రత్యేక ఏదైతే కేటాయింపుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఆపాదించి ఏదైతే అర్హత లేని నాయకులు 5 సంవత్సరాలు అమరావతిని అభివృద్ధి అట్టుంచి మొట్టమొదటిసారిగానే ప్రజావేదిక దగ్గర నుంచి ప్రతి సెంటుని, ప్రతి ఇంటిని, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఏదైతే కంపెనీలు ఇక్కడ డెవలప్మెంట్ కోసం వచ్చినట్టు ఎన్సీసీ లాంటి కంపెనీలని పారదోలాం. ఈ ప్రాంతం నుంచే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సోలార్ విద్యుత్తుల దగ్గర నుంచి కియా దగ్గరికి వెళ్ళి తన ఎంపీలు వీళ్ళందరినీ కూడా పంపించి తను చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. ఇంకెందుకండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిపాలనకి అర్హుడు కావు అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి వ్యాఖ్య ద్వారా సర్టిఫై అవుతుంది అని చెప్తా. ఎందుకంటే 22-25 ఎంపీలను ఇస్తే మెడల్ ఉంచుతానని సాగిలబడి పాదాల దగ్గర నీ కేసుల కోసం నువ్వు సాగి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు రేపటంతోనే నీ పరిపాలన ముగిసిపోయింది. అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రం పయనిస్తూ ఉంది. 45 రోజుల్లోనే ఇంత పెద్ద గ్రాంట్, అది కూడా స్పెషల్ గ్రాంట్ అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా మన ప్రధానమంత్రి యొక్క ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రత్యేక దృష్టి ఆంధ్ర రాష్ట్రం మీద అభివృద్ధి పదంలో పెట్టింది అని చెప్పడానికి ఇదే తార్కాణం అని చెప్పేసి, ఇదే సూచన అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ప్రజా సమస్యలను చర్చించటానికి కనీసం నీకు ఇచ్చిన 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి నీకు ఓటు వేసిన పులివెందల ప్రజల కోసమైనా అసెంబ్లీలో నువ్వు మాట్లాడతావని యావత్తు రాష్ట్రం ఎదురు చూస్తే నల్ల టవల్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు గేట్లో నుంచి లోపలికి రానేలా, ఆ రోజు మార్షల్స్ వాళ్ళ పని వాళ్ళు చేశారు, చట్టం వాళ్ళ పని చేసింది. ఈరోజు కనీసం పోలీస్ ఆఫీసర్ పేరు మీద ఉన్నటువంటి లేబుల్ని కూడా చదవటం రాని, లేదా చదవటం వచ్చిన టెంప్టేషన్లో తప్పుగా చదివినటువంటి ఈ ఎమ్మెల్యేనా ముఖ్యమంత్రిగా ఎన్నుకుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి గమనించమని చెప్తూ ఉన్నా. రేపటి నుండి ఢిల్లీలో వెళ్ళి దేనికి వ్యతిరేకంగా నువ్వు ధర్నాలు చేస్తావని అడుగుతా ఉన్నా. 15,000 కోట్లని వెనక తీసుకెళ్ళమనా, లేకపోతే మీ విజయసాయి రెడ్డి ఏదైతే వార్తా కథనాల ప్రకారం వస్తూ ఉందో ఎండోమెంట్ వాళ్ళకి తప్పుడు ఉద్యోగాలు ఇచ్చి తప్పుడు జీవోలు పాస్ చేయించుకొని
ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రేమ సమాజం భూములను తీసుకొని ప్రేమ కలాపాలు జరిపావని యావత్తు తెలుగు ప్రజలు ఏదైతే తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారే, దీని గురించి డైవర్ట్ చేయడానికి వెళ్తున్నావా? ఎన్ఐఏ కోర్టు యొక్క వాయిదాని నువ్వు వాయిదా వేయడానికి వెళ్తున్నావా? లేకపోతే ఇక శుక్రవారం రాబోతుంది, నాంపల్లి ఆవో ఆవో అని పిలుస్తుంది కాబట్టి జావో జావో అని ఢిల్లీ వెళ్తున్నావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అభివృద్ధి పదంలో నువ్వు నడవలేదు. నీ అభివృద్ధి ఏదైతే సంక్షేమం పేరుతో దోపిడీ చేశావు, సహజ వనరులు దోచుకున్నావు, నీ బినామీలతో ఆ రాష్ట్రాన్ని దోచుకొని వ్యాపారమే చేశావు కాబట్టి ఏది చేయలేదు. అందుకనే నీకు 11కి పరిమితం చేశారు. ఇదే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పక్కన పెడితే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధి పదంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎప్పటికైనా మనల్ని గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని కూడా గుర్తించుకొని నమ్మకంతో వేసిన ఓటుకి ప్రతిఫలం ఉంటుందని భావిస్తూ ఉన్నాం. అంటే 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో కానీ రాష్ట్రంకి సంబంధించిన విషయంలో కానీ ఎంత మేర విభజన హామీలు కానీ బడ్జెట్ విషయాల్లో మన రాష్ట్రానికి న్యాయం జరిగే విషయంలో కానీ ఎంత మేర పోరాటం చేశారు, ఎంత మేర బడ్జెట్ని కేటాయించుకోగలిగారంటారు? అసలు తెలంగాణలో ఈ రాష్ట్రం గురించి ఎలా వదిలేసేయండి. అన్నదమ్ములు ఏదైనా ఆస్తులు పంచుకోవటానికి కూర్చున్న పీటతో సహా చిన్నదా పెద్దదా అది నాకే, ఇది నీ తీసుకొని చెప్పేసి భాతృజనం కూడా పంచుకుంటారు. విభజన ఆస్తులు తెలంగాణలో ఉంటే బస్ భవన్తో సహా ఒక్క సంతకంతో యావత్తు ఆంధ్ర రాష్ట్రం యొక్క ఉమ్మడి ఆస్తిని కేసీఆర్కి దారాదత్తం చేశావు. అతనితో కేసులు కోర్టుకి వెళ్ళకుండా నీకున్న ఆస్తులు కాపాడుకోవటానికి హైదరాబాదులో నువ్వు చేసినటువంటి తతంగం మొత్తం కూడా ప్రజలు బయటికి చెప్పలేదు, ఓటు రూపంలో చెప్పారు. అది ఈరోజు తేట తెల్లమవుతూ ఉంది. కాబట్టి విభజన హామీలు ఒకటే కాదు, అమరావతి గురించి మీరు అడిగారు. అమరావతిలో అతను గుడికి కూడా వెళ్ళనీలా. అమరావతి రైతులు చెప్పుకోవటానికి ఏలినటువంటి రాజు అంటే ఓటేసినటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి రానియకపోతే, ఎమ్మెల్యేలు కూడా దగ్గరికి రానియకపోతే గుడికెళ్ళి వేడుకుంటామని చెప్పేసి రైతు గుర్తు టవల్ వేసుకుని వెళ్తున్నా, పొంగళ్ళు వేసుకుని వెళ్తే దీనంగా కొట్టావు. నీ యొక్క ప్రైవేటీ సైన్యం పోలీసులతో ఇటుకురాళ్లతో లాఠీలతో కొట్టించినటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చరిత్రలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఇంకా చెప్పించుకోవాల్సిన పని కూడా లేదని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇద్దరికి ఉన్నటువంటి కేసులు ఇవాళ రేపు ఎల్లుండి ఢిల్లీది, లేకపోతే ఇంకొక ఊర్లోనో వాడు ఈయన్ని చంపాడు ఈడు ఆయన్ని చంపాడు అని వెళ్తావు. ఏ సబ్జెక్ట్లో అయినా సరే నువ్వు పూర్తిగా ఓడిపోయావు. మైనార్టీల గురించి కానివ్వండి, ఏ కులాలైనా ఏ సంక్షేమం అని చెప్పి నువ్వు చెప్పిన కార్పొరేషన్లు కానీ వేటికి కూడా లేదు. నీ బినామీల్ని కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోపెట్టి గౌరవ వేతనాలు ఇచ్చావు, సలహాదారులుగా నియమించుకొని డబ్బులు దండుకునేటట్టు చేసావు, అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించావు. నువ్వు చేసిన ల్యాండు, శాండు, వైను, మైను అన్నగారి గురించి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి చాలా తక్కువగా మాట్లాడుకొని భవిష్యత్తు తరాలకి ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూపించేటువంటి క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం వెళ్తుందని ఒక అమరావతి వాసిగా, పార్టీ అభిమానిగా ఆశిస్తా ఉన్నా.